బీజేపీ కార్యకర్త స్వాగతం పలికారు. అయితే తన భార్య 2 కవల పిల్లలు జన్మించిందని, అయినా వారిని చూడకుండా ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు వచ్చానని స్వయంగా మోదీయే తెలియజేశారు. ఇక అటువంటి అంకితాభావం ఉన్న కార్యకర్త పనికి తాను ఎమోషనల్ అయినట్లు మోదీ ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం మోదీ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. భారత ప్రధాని మోదీ తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పార్లమెంటు ఎన్నికల పర్యటనలో భాగంగా మోదీ సంగారెడ్డిలో 9,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు వర్చువల్గా ప్రారంభించనున్నారు. అనంతరం మెదక్ జిల్లాలో 399 కోట్ల రూపాయలతో NH 765D హైవే విస్తరణ చేపడుతున్నారు. అదేవిధంగా 500 కోట్లతో ఎల్లారెడ్డి రుద్రూర్ విస్తరణ పనులకు వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. పటాన్ చెరువులోని పటేల్గూడలోని SR ఇన్ఫినిటీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 2,000 మందితో పోలీసులు గస్తీ కాస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 8న శంకుస్థాపన చేయనున్నారు. MGBS నుంచి ఫలక్నుమా వరకు 5 కిలోమీటర్ల పొడవున ఈ రైలు మార్గాన్ని నిర్మిస్తారు. దీనికి 2,000 కోట్ల రూపాయల వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నిర్మాణం పూర్తయితే సికింద్రాబాద్ నుంచి JBS, MGBS మీదుగా పాత బస్తీకి ప్రయాణం చేయవచ్చని తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేయడానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.